విశ్వనగరం దిశగా దూసుకుపోతున్న భాగ్యనగరానికి వరద నీరు నిలిచే ప్రాంతాలు మచ్చగా మారుతున్నాయి. శాఖల మధ్య సమన్వయ లోపం, అధికారుల పట్టింపులేమితో చిన్న చినుకు పడినా నగరం నలువైపులా నగరవాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం వరద నీరు నిలిచే ప్రాంతాలపై తక్షణమే చర్యలు చేపట్టాలని ఆదేశించింది. అవసరమైతే తానే స్వయంగా రోడ్డు మీదకు వస్తారని ముఖ్యమంత్రి హెచ్చరించడంతో ఉన్నతాధికారుల బృందం 3 కార్పొరేషన్ల పరిధిలో 3 రోజులుగా ఉరుకులు పరుగులు పెట్టింది. ఇక ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో ఐటీ కారిడార్తో పాటు ఉప్పల్, ఎల్బీనగర్, మల్కాజ్గిరి ప్రాంతాల్లో పర్యటించి వాటర్ ల్యాంగింగ్ పాయింట్లపై కారణాలను అన్వేషించారు. ఉన్నతాధికారుల క్షేత్రస్థాయి పరిశీలన వరద నీరు నిలిచే ప్రాంతాలకు ఎంతవరకు పరిష్కారం చూపుతుందనే అంశాలపై మా ప్రతినిధి సతీష్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. రైట్, హైదరాబాద్ మహానగరంలో వాన వచ్చే, వరద వచ్చే, అధికారులు వచ్చే తీరులో ఉందే తప్ప ఆ సమస్యకు పరిష్కారం దొరకడం లేదు. గత 3 రోజుల నుంచి ఉన్నతాధికారుల బృందం అంతా కూడా నగర వ్యాప్తంగా 3 కార్పొరేషన్ల పరిధిలో ఉరుకులు పరుగులు పెడుతుంది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఒక చుక్క వరద నీరు కూడా రహదారుల మీద ఉండకూడదు, ట్రాఫిక్ స్తంభించకూడదని హెచ్చరికల నేపథ్యంలో ఉన్నతాధికారులతో కూడినటువంటి బృందం డీజీపీ సివి ఆనంద్ కావచ్చు, హైడ్రా కమిషనర్ రంగనాథ్, అదేవిధంగా సైబరాబాద్కి సంబంధించినటువంటి మున్సిపల్ కమిషనర్ సృజన, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్, అదేవిధంగా మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డితో పాటు ఈ పోలీసు ఉన్నతాధికారులు, ఇంజనీరింగ్, రెవెన్యూ బృందం అంతా కూడా క్షేత్రస్థాయిలో ఉండి ఎక్కడెక్కడ దాదాపుగా గతంలోనే హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఈ 3 కార్పొరేషన్ల పరిధిలో 900కు పైగా వాటర్ లాగింగ్ పాయింట్లను గుర్తించారు. వర్షం పడిన ప్రతిసారి కూడా అక్కడ వరద నీరు నిలిచి ట్రాఫిక్ సమస్య తలెత్తుతుంది. అంతేకాకుండా గంటల తరబడి నిలిచిపోవడంతో వాహనదారులు వాళ్ళ ఇళ్లకు చేరేందుకు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ విషయం మీద గతంలో ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ కూడా ఒక పరిష్కారం దిశగా ఆలోచనలు ఉండట్లేం లేదు. ఇంజనీరింగ్ నిపుణుల ప్రణాళిక అనేది లోపభూయిష్టంగా ఉండడంతో అక్కడికక్కడ వరద నీరు కాలువల్లోకి, చెరువుల్లోకి మళ్లించాల్సిన వరద నీరు అంతా కూడా ఎక్కడికక్కడే నిండిపోతుంది. కాలువల్లో, నాలాల్లో ప్రతి సంవత్సరం కూడా వేసవిలో పూడికతీత చర్యలు కూడా తూతు మంత్రంగానే సాగుతున్నాయి. ఏడాదికి 40 నుంచి 50 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నప్పటికీ హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఉన్నటువంటి నాలాల్లో ఇంకా పూడికతీత అట్లానే ఉందని కూడా గుర్తించడం జరిగింది. అంతేకాకుండా వరద నీరును కాలువల్లోకి, అదేవిధంగా చెరువుల్లోకి మోసుకెళ్లాల్సినటువంటి వరద కాలువలు అనేవి కూడా పూర్తిగా మూసుకుపోయాయి. వాటి మీద ఉన్నటువంటి స్లాబులే ఇందుకు కారణంగా హైడ్రా గుర్తించడం జరిగింది. ఉన్నతాధికారుల బృందం పర్యటనలో చాలా కీలక విషయాలు వెల్లడైనప్పటికీ వాటి సమస్య పరిష్కారం అనేది తక్షణం జరగడం లేదు. అందుకే వర్షం పడిన ప్రతిసారి కూడా అధికారులు గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి పరిస్థితిని సమీక్షించి అప్పటికప్పుడు తాత్కాలిక చర్యలతోనే సరిపెడుతున్నారే తప్ప దీనికి సమస్య పూర్తిగా పరిష్కరించడం లేదు. ఇందుకు ఉదాహరణే ప్రస్తుతం మనం ఉన్నటువంటి మల్కం చెరువు, రాయదుర్గం వద్ద ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఎగువ నుంచి వస్తున్నటువంటి వర్షం నీరంతా కూడా ఈ చెరువులోకి మళ్లాల్సి ఉంది. కానీ ఈ చెరువులోకి ఒక్క చుక్క కూడా నీరు వెళ్ళకుండా పక్కనే ఉన్నటువంటి ప్రధాన రహదారి మీద ఉండడంతో గంటల తరబడి ట్రాఫిక్ సమస్య తలెత్తుతుంది. దీని కారణంగా, ఈ ఒక్క సమస్య కారణంగా ఐటీ కారిడార్, ఇటు బయోడైవర్సిటీ, అదేవిధంగా అటు గచ్చిబౌలి, అదేవిధంగా ఇటు కొండాపూర్, హైటెక్ సిటీ ప్రాంతం మొదలుకుని కూకట్పల్లి వరకు ఈ సమస్య అనేది కారణంగా మారుతుంది. దీన్ని పరిష్కరించాల్సినటువంటి అధికార యంత్రాంగం ఇప్పటికీ ఈ చెరువుకు సంబంధించి 4-5 సార్లు పర్యటించారే తప్ప దీనికి శాశ్వత పరిష్కారాన్ని చూపించే ప్రయత్నాలు జరగడం లేదు. ఎందుకంటే ఇది ఒక ప్రైవేట్ సంస్థ దత్తత తీసుకొని ఈ చెరువును నిర్మించడం జరిగింది, అభివృద్ధి చేయడం జరిగింది. సుందరీకరణ పనులు మాత్రమే చేశారే తప్ప వరద నీరు నిలిచేటువంటి సమస్యకు పరిష్కారం చూపించడంలో ఇంజనీరింగ్ ప్రణాళిక అనేది విఫలమైంది. అందువల్ల ఈ ప్రాంతం అంతా కూడా ప్రతిసారి వర్షం పడిన ప్రతిసారి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇలా ఈ ఒక్క ప్రాంతమే కాదు, చాలా ప్రాంతాలకు సంబంధించినటువంటి సమస్య ఉంది. దాదాపు 900 ప్రాంతాల్లో వరద నీరు నిలుస్తుందని గుర్తించినటువంటి అధికారులు గత ఏడాది కేవలం 11 ప్రాంతాల్లో మాత్రమే చర్యలతో సరిపెట్టారు. మిగతా ప్రాంతాలన్నిటి కూడా వదిలేయడంతో మొన్న జూన్ 9న, అదేవిధంగా 12న కురిసినటువంటి భారీ వర్షాల కారణంగా నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరి అధికారులు కేవలం క్షేత్రస్థాయి పర్యటనలకే సరిపోతుందా? సమస్యలు పరిష్కరించాలంటే తగిన బడ్జెట్ను కేటాయించి వచ్చే వర్షాకాలంలోనైనా ఈ సమస్యను పరిష్కరిస్తారా లేదనేది నగర వాసులు తీవ్రంగా విమర్శిస్తున్నారు, ఘాటుగానే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. మరి ఇప్పటికైనా దీని మీద ఈ సీరియస్గా తీసుకున్నటువంటి ప్రభుత్వం ఇదే తరహాలో, అధికారుల పర్యటన తరహాలో సమస్య పరిష్కారం అవుతుందా లేదా అనేది చూడాలి. ఓటు స్టూడియో.